రైతన్న తిరుపతి జిల్లాను నిండా ముంచిన మిచాంగ్ తుఫాన్ అష్ట కష్టాలలో రైతన్న దేశానికి వెన్నుముక్క రైతే రాజు ఈ మాటలు వినడానికి గౌరవంగా గంభీరంగా ఘనంగా అందంగా మాత్రమే ఉంటాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వెన్నుముక్కగా ఉండాల్సిన రైతు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టే రైతు ఇప్పుడు తన ఇంట్లో ఉన్నవారి కడుపు నింపడానికి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. మరికొందరు ఆత్మహత్యలే శరణ్యం అనుకునే స్థాయికి చేరుకుంటున్నారు. ఎందుకు? ఏమైంది? వ్యవసాయం చేసుకునే వారికి ఒకప్పుడు ఎంతో విలువ ఉండేది. దుక్కుదున్ని చెమటోడ్చి 6 కాలం కష్టపడి పంటలు పండించే రైతు ఎంతో మందికి ఆకలి తీర్చేవాడు. మనం తినే ఆహారాలన్నీ రైతు పండించిన పంట ద్వారానే వస్తాయి. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లే అందరికీ కనిపిస్తున్నారు. వ్యవసాయదారుడు అంటే ఎలాంటి రాబడి లేని పనికిరాని మనిషిలా మిగిలిపోయాడు. మరోవైపు విధిలేక పంటనే నమ్ముకున్న రైతులకు వ్యవసాయం అంటే అప్పులు, ఆ అప్పులు తీర్చమని బ్యాంకుల వేధింపులు, నకిలీ ఎరువులు, పనికిరాని పురుగు మందులు, చివరకు కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన రైతు అని పతాక శీర్షికలు ఎక్కే వరకు ఉంటుంది రైతు. గవర్నమెంట్ వైపు నుంచి రైతుకి ఎటువంటి ప్రయోజనాలున్నాయి? సార్, ప్రస్తుతము మన స్టేట్ గవర్నమెంట్ ద్వారా రైతులకి రైతు భరోసా ఇస్తున్నారు. కస్టమైజింగ్ సెంటర్లు అనేసి వ్యవసాయ యాంత్రికరణ పరికరాలు, ఒక ఆర్బీకేకి ఒక కస్టమైజింగ్ సెంటర్ కూడా 70% సబ్సిడీలు ఇచ్చినారు. తర్వాత రాయితీలో జీలగా జనుము విత్తనాలు కూడా మనం 50% రాయితీలో ఈ సీజన్లో ఇచ్చినారు. సార్, రైతు ప్రమాదవశాత్తు పాము కాటుకు, తేలు కాటుకో లేదా అడవి జంతువుల నుండి చనిపోతే ఎటువంటి బీమా సౌకర్యాలు ఉన్నాయి? అది వేరే బీమా ఉంది సార్. అది మన పంచాయతీ రాజ్ ద్వారా రెవెన్యూ సైడ్ పోతేనంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అది ఏర్పాటు చేస్తాం. సార్, అగ్రికల్చర్ వైపు నుంచి ఏమైనా బీమాలు ఉన్నాయా రైతు సంబంధించి? మనకు ఈ క్రాప్ అంటే ఈ పంట నమోదు అనేది మనము యాప్ ద్వారా చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల సిబ్బంది గ్రామాలను వెళ్ళి వాళ్ళు ఏ పొలంలో వేశారు, ఏ సర్వే నెంబర్లు వేశారు, ఆ లొకేషన్లను ఫోటో తీసి వాళ్ళు అప్లోడ్ చేస్తారు. బీమాకి సంబంధించి ప్రతి ఎకరాకి గవర్నమెంట్ మాత్రమే ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతుంది. రైతు వాటా లేదు. ఒకప్పుడు రైతు 50% కట్టేవాడు. బ్యాంకు లోనుకు పోతే కూడా బ్యాంకులు కూడా లోన్లో బీమా తీసుకునేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మొత్తము గవర్నమెంటే రైతు తరపున కట్టేస్తున్నారు. ఒకవేళ పంట కానీ ఫెయిల్ అయితే పంట కోత ప్రయోగాలు అనేది చేస్తారు. అది సెలెక్టెడ్ సర్వే నెంబర్లు అనేసి కొన్ని వస్తాయి. దాంట్లో వచ్చినప్పుడు ఒకవేళ ఆ గ్రామంలో కానీ చెడిపోతే విలేజ్ యూనిట్, కొన్ని పంటలు మండలం యూనిట్ అనేది ఉంటుంది. సాధారణ దిగుబడి కన్నా తగ్గినప్పుడు ఎంత శాతం తగ్గిందో దాని నష్టపరిహారము రైతాంగానికి గవర్నమెంట్ వారు త్రూ ఆన్లైన్ ద్వారా వాళ్ళ అకౌంట్కే వేస్తారు. సార్, దేశానికి రైతు వెన్నెముక అన్నారు. కానీ ఇప్పుడు రైతు పరిస్థితి అప్పుల బాధలు, కల్తీ విత్తనాలు, కల్తీ పురుగు మందులు ఇలాంటివి అనేక కారణాలతో రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాడు. దీనికి మీరేమంటారు? సరే, అందుకే ప్రభుత్వం వారు కూడా నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులే ఇవ్వాలనేసి ప్రతి కాన్స్టిట్యున్సీకి అంటే నియోజకవర్గ స్థాయిలో ఒక అగ్రి టెస్టింగ్ ల్యాబ్ని ఏర్పాటు చేశారు. రైతులు మనకు తీసుకున్న విత్తనము నాణ్యంగా ఉందా, మనకు తీసుకున్న ఎరువు నాణ్యత వరుస తుఫాన్లు లేదంటే వరుస కరువులు రైతులు నడ్డి వీరుస్తున్నాయి. ఒక్కోసారి కోతకొచ్చిన పంట హఠాత్తుగా ముంచుకొచ్చిన తుఫాను ముప్పుకు నడుములోతు వరదలో మునిగిపోతే, ఇంకోసారి చినుకు పడితే పంట పెడదామనుకున్న రైతును ఊరించి ఉసూరుమనిపిస్తాయి వర్షాలు. కరువు పరిస్థితుల్లో పంట గొంతు తడిపేందుకు గుక్కెడు నీళ్లు లేకుండా చేస్తున్నాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం రైతుకు చాలా మందే మద్దతుదారులు ఉంటూ పోస్టులు పెడుతూ ఉంటారు. నిజానికి రైతు గోడు వినే నేతలు, నాయకులు ఎక్కడున్నారో ఎవరికీ తెలీదు. చివరకు కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన రైతు అని పతాక శీర్షికలు ఎక్కే వరకు ఉంటుంది రైతు ఘనత. కానీ ప్రభుత్వాలు, పార్టీలు మాత్రం మేం రైతు పక్షపాతులమని చెప్పుకుంటాయి. మేమేం చేసినా రైతు కోసమేనని డప్పాలు కొడుతూ ఉంటాయి. అవన్నీ కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకునే వరకే. ఆ తర్వాత వారికి ఆ రైతు కనిపించడు. రైతు కష్టాలు గుర్తుకురావు. వ్యవసాయ రంగం గురించి ఇచ్చే ప్రకటనలు, రైతుల అకౌంట్లో వేసే డబ్బు పార్టీ ఎమ్మెల్యేల ఒక నెల ఫోన్ బిల్ అంత కూడా ఉండదు.
కాని రైతులకు చాలా చేస్తున్నామంటాయి ఈ ప్రభుత్వాలు. వ్యవసాయానికి సాయం, రైతులకు రుణాలు, ఎరువులు, మందులు ఇవ్వాలనే డిమాండ్లు పక్కన పెడితే అసలు నిత్యం ఆరుబయట తన నేలను పండించడానికే గడిపే రైతుకు హఠాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగి ఏమైనా అయితే ఆ కుటుంబానికి ఏ దిక్కు ఉండదు. పురుగు పుట్రకు, అడవి జంతువులకు రైతు బలైతే సరియైన బీమా కూడా లేదు. కాని ప్రతి రాజకీయ నాయకుడు తమ హామీల్లో మొదట లక్ష్యంగా చేసుకునేది మాత్రం రైతే. వరాల జల్లులు కురిపించేది కూడా ఆ బడుగు రైతు మీదే. ఇప్పుడు ప్రకృతి కూడా రైతన్నపై పగబట్టినట్టుంది. వరుస తుఫాన్లు, లేదంటే వరుస కరువులు రైతులు నడ్డివీరుస్తున్నాయి. ఒక్కోసారి కోతకొచ్చిన పంట హఠాత్తుగా ముంచుకొచ్చిన తుఫాను ముప్పుకు నడుములోతు వరదలో మునిగిపోతే, ఇంకోసారి చినుకు పడితే పంట పెడదామనుకున్న రైతును ఊరించి ఉసూరుమనిపిస్తాయి వర్షాలు. కరువు పరిస్థితుల్లో పంట గొంతు తడిపేందుకు గుక్కెడు నీళ్లు లేకుండా చేస్తున్నాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం రైతుకు చాలా మందే మద్దతుదారులు ఉంటూ పోస్టులు పెడుతూ ఉంటారు. నిజానికి రైతు గోడు వినే నేతలు, నాయకులు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు.